కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం భారీ బందోబస్తు మధ్య ప్రొసీడింగ్ అధికారి ఆర్డీఓ వసంత్ బాబు, డీఎస్పీ రవిబాబు, మున్సిపల్ కమిషనర్ వంశీ భార్గవ్ ఆధ్వర్యంలో చైర్మన్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడారు. కళ్యాణదుర్గం జరుగుతున్న అభివృద్ధి పనులు గమనించి ఆకర్షితులై వైసీపీ కౌన్సిలర్లు కూడా టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే 11 మంది టీడీపీ కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియల్ ఎమ్మెల్యే ఎంపీలతో పాటుగా ఓట్లతో పాటు 13 ఓట్లతో టీడీపీ అభ్యర్థి తలారి గౌతమి చైర్మన్ పదవిని దక్కించుకుందని తెలిపారు. ముఖ్యంగా కళ్యాణదుర్గం అభివృద్ధి బాటలో పయనిస్తోంది. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఒక మోడల్ మున్సిపాలిటీగా మార్చి అన్ని రకాలుగా అభివృద్ధి బాటలో నడిపిస్తారని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించారని ఆయన కోరారు. చాలా సంతోషకరమైన రోజు. మన మున్సిపాలిటీలో ఈరోజు అడుగుపెట్టాం. అంటే నెల క్రితమే మన ఏదైతే తిమ్మప్పగా ఉన్నాడో ఆ రోజే నెల క్రితమే మన మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నా. ఈరోజు పూర్తి బాధ్యతలతో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పూర్తి బాధ్యతతో తలారి గౌతమి గారు ఈరోజు తీసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. మేము అభివృద్ధి వైపు చూస్తాం తప్ప కుల మతాలకి రెచ్చగొట్టే విధంగా ఏది కూడా చేయం. ఖచ్చితంగా ఏదేమైనా కూడా ఇంకా మమ్మల్ని 4 మాటలు తిట్టినా భరిస్తూ అభివృద్ధినే ఆకాంక్షిస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రజల ఆకాంక్షతో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. ప్రజలు మమ్మల్ని గెలిపించేదానికి అభివృద్ధి చేసుకోవడానికి తప్ప ఒకరికొకరు తిట్టుకోవడం కాదనేది ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఏదైనా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ప్రశ్నించే హక్కుని మనం సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. ఎందుకంటే రకరకాలుగా వ్యక్తిగత కారణాలతో రకరకాలుగా ఒకరు విమర్శించుకుంటే ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడతారు, అసహించుకుంటారు మనల్ని. కార్యక్రమంలో ఈరోజు భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు